మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్య శ్రీనివాస్ అన్న. మా ఫాదర్ పేరు ముత్తయ్య. మాది రసూలగూడెం పక్కనే గ్రామ పంచాయతీ మాది. నేను నల్గొండలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే ఒకరోజు మొన్న మొన్న నేను మార్నింగ్ చూడగానే నా టీవీ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే మన సుమన్ టీవీ ఛానల్లో మన రమేష్ అనే వ్యక్తి, మా గ్రామ పంచాయతీ వ్యక్తి, ఈయన నిరుపేద కుటుంబం, ఇలా భార్య మెంటల్గా డిజాల్వ్ అయ్యి హాస్పిటల్లో ఉంది, 3 పిల్లలు ఉన్నారు, తినడానికి కూడా తినలేని పరిస్థితి. నేను అప్పుడే ఇట్లా అన్నం పెట్టుకుని తినే ముందరనే నేను సుమన్ టీవీలో చూసి నా హృదయం చలించింది. ఇంతమంది మా వ్యక్తుల మధ్యలో ఉండి కూడా మనకి ఇలాంటి సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నామంటే ఎక్కడ పోతుంది మానవత్వం అనేది నాలో చలించి, నేను దానికి సుమన్ టీవీ ద్వారా స్పందించి, కొన్ని ఛానల్లో వచ్చినట్టు చూసి కూడా స్పందించి, నేను నా వంతుగా సరే ఆ 10,000 రూపాయలు, నేను ఈరోజు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ 10,000 రూపాయలు అనేది నేను చేసుకుంటే నేను ఇంటికాడ సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు, కానీ నాకు చాలు. కానీ ఇట్లాంటి వ్యక్తులకు, నిరుపేద కుటుంబం, నాలాంటి వ్యక్తులు, చదువుకున్న యువకులు, ఈ గ్రామ పంచాయతీలో ఇంకా యువకులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా రమేష్కి అండగా ఉండి వాళ్ళ కుటుంబానికి, ఈ పిల్లలకు అండగా ఉండి వాళ్ళకి ధైర్యం కల్పించి వాళ్ళకి సహాయం చేయాలని నేను ఈ సుమన్ టీవీ ద్వారా, మీ ద్వారా నేను వేడుకుంటున్నాను. ఏంటంటే సరే మా స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారికి కూడా మన భాస్కర్ తమ్ముడు తీసుకోపోవడం జరిగింది. అన్నగారు కూడా స్పందించి నేను నా వంతుగా సాయం చేస్తానని మాట ఇచ్చి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రమేష్ని నేను మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి తీసుకుపోయి ఈయనకు ఆర్థికంగా సాయం చేస్తూ, రెండోది ఈ బాబు కూడా ఎగ్జామ్ ఫీజు ఉంది, కాలేజీలో చదువుకోవడానికి కూడా అన్ని రకాలుగా నా వంతుగా సాయం చేసి ఆ ఎగ్జామ్ ఫీజు కట్టించి ఈ కుటుంబానికి నేను అండగా ఉంటా. మీరు కూడా ఈ రమేష్ కుటుంబానికి వచ్చి మీ వంతుగా మీరు ఈ సాయం చేసినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా పొద్దున్నే ఉండి డాక్టర్లు ఫోన్ చేసి అమౌంట్ కట్టాలని చెప్పేసి అన్నారు. నేను రెండో తారీఖు నాడు మన వేముల వీరేశం గారు తీసుకెళ్తే ఆ రోజు అన్న ఉండి చేద్దామని చెప్పేసి మాకు ఒక టైం ఇచ్చిండు అని పొద్దున్నే తీసుకెళ్ళిన. వీరేశన్న కూడా స్పందించి నా వంతు సాయం చేస్తా అని చెప్పిండు. చెప్పిన మరుక్షణమే అన్న శ్రీనివాస్ అన్న కూడా కాల్ చేసి ఇట్లా సంగతి మీ ఆర్థిక సాయం నా వంతు చేస్తా అని చెప్పేసి అన్న ముందుకు వచ్చిండు. వచ్చి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుండు, అన్ని వేళలా అతను భరోసా అని చెప్పిండు. ఇక్కడ నాయకులు కూడా మేము చెప్పడం జరిగింది, యువతకు చెప్పడం జరిగింది. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇస్తారు, 5, 10 ఇస్తారు, కొంతమంది నాయకులు చూద్దామంటారు. మళ్ళీ ఒకసారి వాళ్ళని కలిసి ఆ కుటుంబానికి అన్ని విధాలంగా మేము యూత్ ద్వారా కానీ, ఈ గ్రామం ద్వారా కానీ సహకరిస్తాం. అట్నే ఈ సుమన్ టీవీ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ చూసి ఆ కుటుంబానికి ఏదో అంతో సాయం చేయాలని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం.